ఓకే గైస్, ముందుగా ఈ వీడియోని ఓపెన్ చేసినందుకు మీ అందరికి చాలా పెద్ద థ్యాంక్స్. ఈ వీడియోని ఓపెన్ చేసినందుకు మీ అందరికి చాలా పెద్ద థ్యాంక్స్. ఓకే, ఈ రోజు ఈ వీడియోలో ఒక చాలా ఇంపార్టెంట్ విషయం మీ అందరికి చెప్పబోతున్నాను. అసలు మీరు ఎందుకు ఈ వీడియో చూడాలి, చూడడం వల్ల మీకేంటి యూజ్ నేను చెప్తాను చూడండి. అసలు మీరు ఎంత బాగున్నా, మీ హెయిర్ స్టైల్ ఎంత బాగున్నా, మీ డ్రెస్ సెన్స్ ఎంత బాగున్నా సరే, మీరు ఎలా నడుస్తున్నారు అనే దాని మీద మీ కాన్ఫిడెంట్ అనేది డిసైడ్ అవుతుంది. అవతల వారు మీరు ఎలా నడుస్తున్నారో దాన్ని బట్టి చూసి వీడు కాన్ఫిడెంట్ గా ఉన్నాడా లేదా అనేది డిసైడ్ చేస్తారనమాట. అసలు అబ్బాయి అనేవాడు ఎలా నడవాలి, బట్ మనం ఎలా నడుస్తున్నాం అనేది ఈ రోజు వీడియోలో తెలుసుకుందాం. ఓకే, ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఖచ్చితంగా మీ వాకింగ్ స్టైల్లో అప్గ్రేడ్ ఖచ్చితంగా అవుతారు. ఈ ఒక్క వీడియో మీ వాకింగ్ స్టైల్ మొత్తాన్ని మార్చేస్తుంది. అసలు మనం ఎలా నడుస్తున్నాము, అసలు ఎలా నడవాలో తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో చాలా బాగా యూజ్ అవుతుంది. సో లేట్ గా ఎవరైనా మన ఛానల్ కొత్తగా వచ్చుంటే, నా పేరు వాసు, వెల్కమ్ బ్యాక్ వాసు తెలుగు యూట్యూబర్, మై స్వీట్ బ్రదర్స్ అండ్ అమేజింగ్ జెంటిల్మెన్. నేను మీ బ్రదర్ వాసు. ఓకే, మీరు లైఫ్ లో అప్గ్రేడ్ అవ్వాలనుకున్నా, మీ లైఫ్ స్టైల్ ని పెంచుకోవాలనుకుంటున్నా, ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అంతేకాకుండా ఈ వీడియోకి చిన్న లైక్ ఇవ్వండి, దానివల్ల నాకు కొంచెం బూస్టింగ్ గా ఉంటుంది. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. ఓకే గైస్, నెంబర్ 1 డ్రాప్ షోల్డర్ వాకింగ్ స్టైల్ అనమాట. అంటే ఈ వాకింగ్ స్టైల్ ఎలా ఉంటది అంటే, ఈ షోల్డర్స్ రెండు ఇలా దించేసి, అసలు మనం ఈ స్పేస్ తీసుకుంటే మనల్ని ఎవరైనా ఏమైనా అంటారేమో, ఎవరైనా మనల్ని చూస్తున్నారేమో అని అన్కాన్ఫిడెంట్ గా అవతల వాడు అనుకునే ముందు మనమే కాన్ఫిడెంట్ గా ఉంటామని మనమే డిసైడ్ అయిపోతాం అనమాట. అంటే ఇప్పుడు ఈ స్పేస్ తీసుకుంటే ఎవరైనా మనల్ని ఏమైనా అంటారేమో, అమ్మో ఎవరైనా మనం చూస్తున్నారేమో అనుకుని ఇలా నడుచుకొని వెళ్ళిపోతాం అనమాట. సో ఇది కానీ ఈ వాకింగ్ స్టైల్ అంటే మిమ్మల్ని వీక్ పర్సన్ కింద కన్సిడర్ చేస్తారనమాట. సో ఇలాంటి వాకింగ్ స్టైల్ అంటే ఖచ్చితంగా మార్చుకోండి. ఇలాంటి వాకింగ్ స్టైల్ రావడానికి గల కారణం, మీరు అసలు ఏ పని చేయకుండా, అసలు ఎటువంటి బాడీకి ఎటువంటి ప్రెజర్స్ ఇవ్వకుండా, ఎటువంటి లిఫ్టింగ్ చేయకుండా, ఐ మీన్ జిమ్కి వెళ్ళి చేయమని చెప్పట్లేదు, అసలు మీ బాడీకి ఎటువంటి మినిమం వెయిట్ అనేది ఇవ్వకుండా అలా తినేసి పడుకొని జస్ట్ ఏదో ఉన్నామంటే ఉన్నాం అలా ఉండడం వల్ల ఇలాంటి వాకింగ్ స్టైల్ రావడానికి కారణం ఉంటుంది. ఇంకోటి ఏంటంటే, మెంటల్ గా ఏమైనా డిస్టర్బ్ అయినా, ఏమైనా మనం అనుకునే లైఫ్ లో అనుకుని చేయలేకపోయినా, సో వాకింగ్ స్టైల్ ఉంటుంది. బట్ మీకు కానీ ఇలాంటి వాకింగ్ స్టైల్ ఉంటే ఖచ్చితంగా మీరు చేంజ్ చేసుకోవాలి. సో ఎందుకంటే మీకు కానీ ఇదే వాకింగ్ స్టైల్ కానీ మీరు చేస్తే మిమ్మల్ని వీక్ పర్సన్ కింద కన్సిడర్ చేస్తారు. సో అసలు అబ్బాయి అనేవాడు ఎలా నడవాలో ముందు మనం తెలుసుకుందాం. గైస్, నెంబర్ 2 బాడీ బిల్డింగ్ వాకింగ్ స్టైల్. ఈ బాడీ బిల్డింగ్ వాకింగ్ స్టైల్ అంటే జిమ్కి వెళ్ళే వాళ్ళు అందరూ ఇలా చేయరు. ఎవరైతే రాంగ్ వర్కౌట్స్ చేస్తారో, అంటే ఎక్సర్సైజ్ కి ముందు ఎటువంటి ఫ్లెక్సిబిలిటీస్ చేయకుండా ఇలాంటి బాడీ బిల్డింగ్ చేస్తారో వాళ్ళకి మాత్రమే ఇలాంటి వాకింగ్ స్టైల్ వస్తుంది. అంటే నడుస్తారు, మొత్తం స్టిఫ్ గా పెట్టేసి చెస్ట్ అనేది ముందుకు ఇలా పంప్ చేసి ఇలా నడుస్తూ ఉంటారు అనమాట. ఇలా నడడం వల్ల చూడడానికి కొంచెం అన్కంఫర్టబుల్ గా ఉంటుంది, చూడడానికి కూడా బాగోదు. బాడీ బిల్డింగ్ చేసిన వాళ్ళు చూడడానికి చాలా బాగుంటారు. అంతే కాకపోతే కొంచెం బాడీ అది స్టిఫ్ గా పెట్టేసి ఇది పంప్ చేయడం పర్లేదు, బట్ లేకుండా కొంతమంది ఇలా ఫ్లెక్సిబుల్ చేస్తారు. సో అది చూడడానికి కొంచెం అన్అట్రాక్టివ్ గా ఉంటది. సో దాన్ని కొంచెం చేంజ్ చేసుకోవడం వల్ల మీరు చాలా బాగా కనిపించడానికి యూజ్ అవుతుంది. బట్ ఇది కూడా ప్రాపర్ వాకింగ్ కాదు. అసలు ప్రాపర్ వాకింగ్ ఏంటో మనం ముందుకు చూద్దాం, ఇంకెందుకు లేట్. ఓకే గైస్, వీడియోలోకి వెళ్ళే ముందు మీ అందరికి ఒక చిన్న సర్ప్రైజ్ ఇవ్వాలనుకుంటున్నాను. ఎవరైతే ఇప్పుడు మన వీడియో చూస్తున్నారో వాళ్ళందరికీ, మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకుని ఉన్నారో వాళ్ళందరికీ ఒక చిన్న సర్ప్రైజ్ నేను ప్లాన్ చేశాను. ఏంటంటే, కింద కనిపిస్తున్న ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కి #వాసు తెలుగు యూట్యూబర్ అని రాసి మీ ఇయర్ లో తీసుకున్న ఒక బెస్ట్ పిక్ ని ఈ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కి సెండ్ చేయండి. సో అందులో ఒక 10 మందిని నేను సెలెక్ట్ చేస్తాను. 10 మందిని సెలెక్ట్ చేసి వాళ్ళ డ్రెస్సింగ్ కోసం, వాళ్ళ లైఫ్ స్టైల్ కోసం మనం మాట్లాడి ఫ్యామిలీతో డిస్కస్ చేసి అందులో ఒకరిని మనం సెలెక్ట్ చేయడం జరుగుతుంది. ఆ ఒక్కడికి మన ఛానల్ తరపున ఒక మంచి సర్ప్రైజ్ అనేది ప్లాన్ చేసాం. సో ఈ అవకాశాన్ని ఎవరు మిస్ అవ్వకండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఉండాలి. అకౌంట్ కి మీ #వాసు తెలుగు యూట్యూబర్ అని పెట్టి మీరు ఈ ఇయర్ లో తీసుకున్న ఒక బెస్ట్ పిక్ ని మనకు సెండ్ చేయండి. సో దాన్ని అందులో పడి ఒక 10 మందిని మేము సెలెక్ట్ చేస్తాం. 10 మందిలో ఒకటికి ఈ సర్ప్రైజ్ గిఫ్ట్ అనేది మన అకౌంట్ నుంచి ఇవ్వడం జరుగుతుంది. సో ఓకే గైస్, అసలు ఎందుకు నేను ఇంత ఓవర్ యాక్షన్ చేస్తున్నాను అనుకుంటున్నా, ఇప్పుడు చెప్పబోయే టాపిక్ అదే, ఓవర్ కాన్ఫిడెంట్ వాకింగ్ స్టైల్. అసలు ఓవర్ కాన్ఫిడెంట్ వాకింగ్ స్టైల్ అంటే ఏంటంటే, దేన్ని పట్టించుకోకపోవడం, ప్రతి ఒక్కరిని తక్కువగా చూడడం, అంటే ఓవర్ గా బిల్డప్ చేయడం, అటు ఇటు చూడడం, ఎవరిని రెస్పెక్ట్ తో ట్రీట్ చేయకపోవడం, దీన్ని ఓవర్ కాన్ఫిడెంట్ వాకింగ్ స్టైల్ అంటారు అనమాట. సో అది ఎలా ఉంటుంది ఇప్పుడు మీరు చూడండి ఒకసారి.
ఓకే గైస్, చూసారు కదా, ఇలాంటి వాకింగ్ స్టైల్ ఉండడం వల్ల మిమ్మల్ని ఎవరు కన్సిడర్ చేయరు. అసలు ఇలాంటి వాళ్ళని అసలు ఎవరు పట్టించుకోరు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్. బట్ మనకు అది తెలియకుండా మనం ఓవర్ కాన్ఫిడెన్స్ గా ఇలా చేయడం జరుగుతుంది. సో ఇలాంటి వాకింగ్ స్టైల్ కానీ మీకు కానీ ఉంటే ఖచ్చితంగా చేంజ్ చేసుకోండి. అసలు ఎలా వాక్ చేయాలో చూద్దాం మరి. ఓకే గైస్, వీడియో లాస్ట్ కి వచ్చేసాం. అసలు ఎలా వాక్ చేయాలో తెలుసు, అసలైన వాకింగ్ ఎలా ఉంటుందో ఈ వీడియోలో మీకు చూపించడానికి రెడీగా ఉన్నాం మేము. అసలు కాన్ఫిడెంట్ గా వాకింగ్ స్టైల్ అంటే ఏంటి అనేది ఈ వీడియోలో చూద్దాం. ఇంకా మీరు ఈ వీడియోని ఎవరైనా లైక్ చేయకపోతే లైక్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా ఇందాక చెప్పిన సర్ప్రైజ్ గిఫ్ట్ కోసం కూడా కొంచెం చూడండి, మర్చిపోకండి. ఓకే, వీడియోలోకి వెళ్ళిపోతాం. వాకింగ్ స్టైల్లో మనం గమనించాల్సింది, బాడీ మొత్తం స్ట్రైట్ గా ఉంచాడు, ఎదురుగా కాన్ఫిడెంట్ గా నడుస్తున్నాడు. అంతేకాకుండా అవతల వాడు ఎక్కువ నేను తక్కువ అనే కాన్ఫిడెంట్ ని ఎక్కడ చూపించలేదు, జస్ట్ నార్మల్ గా వెళ్ళాడు. వాకింగ్ స్టైల్ మార్చాడే పూరీలు ఉన్నారు. సో ఇలాంటి వాకింగ్ స్టైల్ కానీ మీకు కానీ ఉంటే మీరు యొక్క కాన్ఫిడెంట్ గాయ్. సరే కదా, ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీరు చూడాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి మంచి ట్రెండింగ్ అప్డేట్స్ అన్ని మన ఛానల్లో ఉంటాయి. సో సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి మంచి వీడియోస్ చూడాలనుకుంటే మనతో ఉండండి, ఇంకెందుకు లేట్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. నమస్తే.